ప్రియులారా, దేవుని వాక్యము 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, పాపులు అనగా ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మించిన ప్రతి వ్యక్తి పాపియే. పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు పాపం చేశారు? ఎవరు? అందరూ పాపము చేసి, మనమందరము పాపము చేసిన దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నారు. మనిషి యొక్క ఆశీర్వాదానికి ప్రధాన కారణము ఈ పాపమే. ఈ పాపం వల్ల మనుషులు పొందవలసిన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి గల కారణం ఏంటంటే, మనిషి పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు, పాపంలో చనిపోతున్నాడు. పాపంలో చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి? నరకానికి వెళ్తారు. ఈ నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆలోచన చేసి యేసు ప్రభువారే పూర్వము ప్రతి పాపానికి బలులు ఇచ్చేవారు. గొర్రెను, మేకలను, పొట్టేళ్లను, ఆవులను, ఎద్దులను, ఇలాగా ఒక్కొక్క పాపానికి పరిహారముగా బలులు ఇస్తూ వస్తూ ఉండేవారు. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రతి పాపానికి బలి ఇస్తూ వచ్చేవాళ్ళు. ఈ బలిని ఇది సరిపోయేదిగా ఉంది కాబట్టి యేసు ప్రభువే ప్రవక్తల ద్వారా ప్రవచించి, ఇదిగో ఈ లోకంలో నేనే, యేసు ప్రభువే ఈ లోకంలో మనుషుల పాపల కొరకు చనిపోతాడని ప్రవక్తలతో ప్రవచింపచేసి దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించడం జరిగింది. ప్రియులారా, మానవుడుగా ఒక దీనాతి దీనమైన స్థితిలో ఈ లోకంలో మానవునిగా దేవుడు జన్మించాడు. ప్రియులారా, ఎందుకు జన్మించాడు మనుషులు? యేసు ప్రభువారు ఈ లోకంలో పాపులను రక్షించడానికి. ఎందుకు జన్మించాడమ్మా? ఎందుకు జన్మించాడు యేసు ప్రభు? పాపులను రక్షించు. ఎవరు పాపులు? మనమందరము పాపులమే. మనమందరం ఎవరు? కాబట్టి మన మానవులందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి మనుషులందరూ పాపం చేసి పాపంలో బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ మానవుని రక్షించడానికి యేసు ప్రభువే మానవుడిగా ఈ లోకంలో బెత్లెహేములో పశువుల పాకలో జన్మించారు. బెత్లెహేములో పశువుల పాకలో జన్మించారు. కేవలం యేసు ప్రభువారు మానవుని యొక్క పాపం నుంచి విడిపించడానికి, మానవుని చేసిన పాపానికి ప్రతిఫలముగా యేసు ప్రభువారే ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించి మానవుడు చేసిన ప్రతి పాపానికి బలి అయిపోయాడండి. మానవుడు చేసిన ప్రతి పాపానికి పరిహారముగా యేసు ప్రభువారు ఆ కలవరి శిలువలో పాప పరిహారార్థం బలిగా అయిపోయాడండి.
అందుకు యేసు ప్రభువు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఎందుకు అంత రావాల్సి వచ్చిందంటే, మానవుని ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు మానవుని? మానవుని దేవుడే తయారు చేశాడు. కాబట్టి తాను చేసిన పని పాపము చేసింది కాబట్టి ఆయనే మానవునిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని యొక్క తయారు చేసినందుకు, ఆదాము హవ్వలను తయారు చేసినందుకు మానవుడేగా దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించి మనిషిగా చనిపోవలసి వచ్చింది. ప్రతి మానవుని యొక్క పాపముల కొరకు దేవుడే మానవుడిగా జన్మించి చనిపోయి పాప పరిహారార్థ బలిగా అవ్వడం జరిగింది. అందుకనే మానవునికి పాప విమోచన, పాప క్షమాపణ ఆ కల్వరి శిలువలో దొరికింది. నీ కొరకు కావాలంటే ఆ పాప క్షమాపణ ఆ కల్వరి శిలువ దగ్గర నీవు నిలబడి, నీవు మోకరించి లేదా నువ్వు ప్రార్థించినప్పుడు, నీ పాపంలో పశ్చాత్తాపడినప్పుడు ఆ శిలువలో నిన్ను క్షమిస్తాడు. నీ పాపమును క్షమించడానికి, నా పాపమును క్షమించడానికి ఆయనకు ఒక్కరికే అధికారం ఉంది. ఎవరు క్షమించడానికి అధికారం లేదు. ఎందుకంటే ఆయనే మానవుని యొక్క పాపములన్నింటినీ భరించాడు కాబట్టి ఆయనకు మాత్రమే క్షమించడానికి అర్హత ఉంది. ఇక ఎవరికి లేదు. భూలోకంలో పరలోకంలో ఎక్కడ ఎవరికి అర్హత లేదు. ఒక్క దేవుడి యేసు ప్రభువుకి మాత్రమే నీ పాపములు క్షమించడానికి అర్హత ఉంది. ఎవరికి లేదు. ఆయన నీ పాపములను కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆయనకు మాత్రమే పాప క్షమాపణ ఇచ్చే అధికారము ఉంది. ఇక ఎవరికి లేదు. ఈ లోకంలో మనుషులను రక్షించడానికి ఈ లోకంలో జన్మించారు. రెండవది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఎవరు నశించిపోయేది? మానవుడు నశించిపోతున్నాడు కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షిస్తూ ఉన్నాడు. మూడవదిగా, ధర్మశాస్త్రములు ప్రవచనములను నెరవేర్చుటకు వచ్చాడంట. మత్తయి సువార్త 5:17, యెషయా గ్రంథం 9:4, యెషయా గ్రంథం 9:6లో ప్రవచించిన ప్రవచనం ప్రకారం ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, రాసి పెట్టారో దానిని నెరవేర్చడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడండి. నాలుగవది, మొదటి యోహాను 3:8, అపవాది క్రియలను నయము చేయటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఎందుకైనా అపవాది క్రియలు ఏదైతే సాతాను శోధించాడో, సాతాను క్రియలు అంటుంటారో వాటిని నయము చేయడానికే యేసు ప్రభువు ఈ లోకంలో ప్రత్యక్షమైనాడండి. 5, మత్తయి సువార్త 20:28, మత్తయి సువార్త 20:28, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అనేకులకు ప్రతిగా అంటే బదులుగా, ప్రతిగా అంటే బదులుగా ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు. ఆయన ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు, పుట్టాడు ఈ లోకంలో. మనుషులందరికీ బదులుగా, మనుషులందరూ చేసిన పాపానికి బదులుగా ఆయన ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు, ప్రాణం ఇచ్చేశాడండి.
హోషేయ 12:4 అతడు దూతతో పోరాడి జయమునందెను, అతడు కన్నీరు విడిచి బ్రతిమారెను. ఈ లోకంలో మానవుడు దేవుని దగ్గరికి మోకరించి కన్నీరు విడుస్తూ, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయన అని పశ్చాత్తాపడితే ఆ వ్యక్తి బహుగా దీవించబడతాడు, విడుదల పొందుతాడు, పాపం నుంచి విడుదల, పాప క్షమాపణ పొందుతాడు, రక్షణ పొందుతాడు, మారు మనసు పొందుతాడు. వాక్యం వింటున్న నీవు నీ పాపములు ఒప్పుకొని కన్నీటితో పశ్చాత్తాపడితే నీకు పాప క్షమాపణ, రక్షణ ఈ రోజే జరుగుతుంది. నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినం. నీ పాపంలో కొన్ని పశ్చాత్తాపడగలిగితే ఇప్పుడే నేను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను. He is ready to forgive you. He is ready to give salvation. He is ready to give every blessing in earth. He is ready to give every blessing on earth. నీకే ఆశీర్వాదం కావాలన్నా ఆయనకి భూమిపై ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అన్ని ఆశీర్వాదములు ఆ శిలువ దగ్గరే ఉన్నాయి. శిలువ దగ్గర నీ పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, నువ్వు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నీవు రక్షణ ఆశీర్వాదము పొందుకోవడానికి ఆ శిలువే శరణము, శిలువే శరణము, శిలువే శరణము. ఇంకెక్కడ శరణము లేదు. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థన చేయి. ప్రభువా నీ శిలువ దగ్గర ఉన్నాను నాయన, నీ మందిరంలో ఉన్నాను నాయన, నన్ను క్షమించు, నా పాప దోషము మన్నించు, నా రహస్య పాపము క్షమించు. నీ పుణ్యరక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయమని, నాకు రక్షణ ఆనందం దయచేయమని. ప్రభువా నన్ను పవిత్రపరచు, బలపరచు, స్థిరపరచు. ప్రార్థన చేయి. ప్రభువా నన్ను రక్షించు, నా పాప దోషం క్షమించు, నేను పాపిని పనికి మాలవాడిని క్షమించు, నా కుటుంబ సభ్యులను క్షమించు. దేవా రక్షించు. ఇప్పుడు రక్తంతో మా పాప దోషం కడిగి, మా సంఘంలో యవనస్తుల పాప దోషం క్షమించు. ఇప్పుడు రక్తంతో కడిగి శుద్ధి చేయము. రక్షించు. యవనస్తులు రక్షించు. ప్రభుని బిడ్డల కొరకు చక్కగా పనిచేయడానికి నాకు కూడా శ్రద్ధ దాయించు. యేసు ప్రభువా సాయంకాలం 5 గంటలకు క్యాండిల్ సర్వీస్ ఉందనైనా మీ సన్నిధి ఉంచండి. మీ దాసులు వస్తుండగా మీ దాసుని బలపరిచి మీరు వాడుకుని యవనస్తులందరికీ త్వరపరచని సిద్ధపరచు. యేసు ప్రభు నామములో ప్రార్థించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.